ఇండివిజువల్ బిజినెస్ కోసం జీఎస్టీ రిజిస్ట్రేషన్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది భారత ప్రభుత్వం విధించే డెస్టినేషన్ బేస్డ్ టాక్సేషన్. ఏదైనా కంపెనీ లేదా వ్యక్తి అందించే గూడ్స్ అండ్ సర్వీసెస్ పై ఇది చార్జ్ చేయబడుతుంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ అంటే జీఎస్టీ పోర్టల్ పై ఒక ప్రత్యేక జీఎస్టీ నంబర్ లేదా జిఎస్టిఐఎన్ అంటే జీఎస్టీ గుర్తింపు నంబర్ కొరకు రిజిస్టర్ చేయడం. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ వంటి వివిధ ఇతర ట్యాక్సుల స్థానంలో జీఎస్టీ రూపొందించబడుతుంది. మన దేశంలో గూడ్స్ లేదా సర్వీసెస్ ను సప్లై చేసే వ్యక్తులు మరియు సంస్థలకు జీఎస్టీ నమోదు వర్తిస్తుంది. సర్వీసెస్ సప్లై మొత్తం విలువ 40 లక్షల రూపాయలు దాటితే జీఎస్టీ నమోదు తప్పనిసరి అవుతుంది. ట్యాక్స్ ఫైలింగ్ ప్రాసెస్ ను సులభతరం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను సులభతరం చేసింది. ఈ వీడియోలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొందడానికి అర్హతలను, అవసరమైన డాక్యుమెంట్లతో పాటు ఆన్లైన్లో మరియు ఈ వీడియోలో వ్యక్తిగత వ్యాపారాల కొరకు జీఎస్టీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ అంబిక. వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు ఛానల్. గవర్నమెంట్ కి ఆదాయం ముఖ్యంగా లభించేది ట్యాక్స్ నుండే. ట్యాక్స్ అనేవి రెండు రకాలు. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. మనకి తెలిసి కట్టే ట్యాక్స్ ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ ట్యాక్స్. మనకి వచ్చే ఆదాయం ట్యాక్స్ ల్యాబ్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే పర్సంటేజ్గా డైరెక్ట్గా మనమే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేస్తూ ఉంటాం. ఇది మనకు తెలిసి పే చేసేదే. అయితే ఇందులో ఇంకొకటి కార్పొరేట్ ట్యాక్స్. మనం ఒక కంపెనీ రన్ చేస్తూ దానిలో వచ్చే ప్రాఫిట్లలో ఇంత పర్సంటేజ్ అని ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ ట్యాక్స్కి కడుతూ ఉంటాం. దీనినే కార్పొరేట్ ట్యాక్స్ అని అంటాం. వెల్త్ ట్యాక్స్. వెల్త్ ట్యాక్స్ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నట్లయితే ప్రాపర్టీ వాల్యూపై ఖచ్చితంగా ట్యాక్స్లు కడుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్. మనకు తెలియకుండానే ఇండైరెక్ట్గా కట్టే ట్యాక్స్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, తరచూ మనము వాడే ఎన్నో ప్రొడక్ట్స్ మరియు సర్వీస్లలో ట్యాక్స్ పే చేస్తూనే ఉంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జీఎస్టీ ట్యాక్స్. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ వంటి వివిధ ఇతర ట్యాక్సుల స్థానంలో జీఎస్టీ రూపొందించబడింది. ఈ జీఎస్టీని సెంట్రల్ గవర్నమెంట్ 2017 జూలై 1 నుంచి జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చింది. ఒక వ్యాపారం లేదా వ్యక్తి కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను జీఎస్టీ రిజిస్ట్రేషన్ అంటారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా చేయవచ్చు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ యొక్క ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీఎస్టీ భారత ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతుంది. ఇది అన్ఆర్గనైజ్డ్ వ్యాపార రంగాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది. ఉత్పత్తి వ్యయం అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సింపుల్ జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ ప్రాసెస్ కారణంగా ఎంఎస్ఎంఈలు ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ పై తక్కువ ఆధారపడతాయి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ మీ వ్యాపారానికి, మీ కస్టమర్ల నుండి ట్యాక్స్ ను సేకరించడానికి చట్టబద్ధంగా అధికారాన్ని కలిగిస్తుంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని క్లెయిమ్ చేయడానికి వీలును కల్పిస్తుంది. ప్రత్యేక కేటగిరీలో పనిచేసే సంస్థ 20 లక్షల రూపాయలు దాటితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది. ట్యాక్స్ పేయర్ ఎక్స్టర్నల్ సప్లైస్ పై జీఎస్టీని సేకరించి చెల్లించవలసి ఉంటుంది. అంటే సేల్స్ అండ్ ఇంటర్నల్ సప్లైస్ పై జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను క్లెయిమ్ చేయాలి. ఎంఎన్సీలు ఎక్కువగా చట్టబద్ధంగా మరియు జీఎస్టీ నమోదుకు కలిగి ఉన్న వ్యక్తిగత వ్యాపారాలతో మాత్రమే పనిచేయడానికి ఇష్టపడతాయి. ఇండివిజువల్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ కొరకు అవసరమైన డాక్యుమెంట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1. పాన్ కార్డ్. అప్లికెంట్ యొక్క పాన్ కార్డ్ మరియు వ్యాపారం యొక్క పాన్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్. అప్లికెంట్ యొక్క బ్యాంక్ వివరాలతో బ్యాంక్ పాస్బుక్ యొక్క మొదటి పేజీ మరియు బ్యాంక్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్. ఎలక్ట్రిసిటీ బిల్ లేదా లీజ్ అగ్రిమెంట్. ఓనర్ నుంచి ఎన్ఓసి మొదలైన వాటితో కూడిన వ్యాపారం యొక్క అడ్రస్ ప్రూఫ్. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నెక్స్ట్ బిజినెస్ అడ్రస్ ప్రూఫ్. నెక్స్ట్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ కు అర్హత ప్రమాణాలు ఏమిటి? జీఎస్టీ రిజిస్ట్రేషన్ కొరకు కేటగిరీలు మరియు అర్హతలను ఇప్పుడు చూద్దాం. అగ్రిగేట్ టర్నోవర్. ఒక ఏడాదిలో 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగిన ప్రతి సర్వీస్ ప్రొవైడర్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ఈ పరిమితి 10 లక్షలుగా ఉంది.
గూడ్స్ సప్లైలో టోటల్ టర్నోవర్ 40 లక్షల రూపాయలు దాటిన ఏ సంస్థ అయినా జీఎస్టీ నమోదును పొందాల్సి ఉంటుంది. కంపల్సరీ రిజిస్ట్రేషన్ నిర్దిష్ట పరిస్థితుల్లో టర్నోవర్తో సంబంధం లేకుండా డీలర్ విధిగా జీఎస్టీ కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఉదాహరణకు చూసుకుంటే ట్యాక్స్ విధించదగిన వస్తువుల్లో అంతర్రాష్ట్ర అమ్మకాలు, ఈ కామర్స్ ఆపరేటర్, ఈ కామర్స్ విక్రేత మొదలైనవి. అంతర్రాష్ట్ర వ్యాపారం చేసే ఒక సంస్థ తమ మొత్తం టర్నోవర్తో సంబంధం లేకుండా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి గూడ్స్ సప్లై చేస్తే జీఎస్టీ కోసం నమోదు చేసుకోవాలి. అంతర్రాష్ట్ర సర్వీస్ ప్రొవైడర్ల వార్షిక టర్నోవర్ 20 లక్షల రూపాయలు దాటితేనే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ఈ పరిమితి 10 లక్షల రూపాయలు మాత్రమే. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా గూడ్స్ లేదా సర్వీసెస్ సప్లై చేసే ఎవరైనా వ్యక్తులు జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. టర్నోవర్తో సంబంధం లేకుండా ఇండివిజువల్ రిజిస్టర్ చేసుకోవాలి. అందువల్ల ఫ్లిప్కార్ట్, అమెజాన్ మరియు ఇతర ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో సెల్లర్స్ యాక్టివిటీస్ను ప్రారంభించడానికి రిజిస్ట్రేషన్ కలిగి ఉండటం తప్పనిసరి. నెక్స్ట్, వాలంటరీ రిజిస్ట్రేషన్. ఈ బిజినెస్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేని వ్యాపారం. వాలంటరీ బేసిస్లో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిని జీఎస్టీ కింద వచ్చే వాలంటరీ రిజిస్ట్రేషన్ అంటారు. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్, సాధారణ ట్యాక్స్ విధించబడిన వ్యక్తులు. టెంపరరీ స్టాల్స్ ద్వారా సీజన్ వైజ్ లేదా అడపదడప గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేసే ఏ వ్యక్తి అయినా జీఎస్టీ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. వార్షిక మొత్తం టర్నోవర్తో సంబంధం లేకుండా వ్యక్తి రిజిస్టర్ చేసుకోవాలి. మీ వ్యాపారం కోసం మీకు ఫిక్స్డ్ ప్లేస్ లేకపోతే మరియు అప్పుడప్పుడు సర్వీసెస్ అండ్ గూడ్స్ను సప్లై చేస్తే మీరు క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ వర్గంలోకి వస్తారు. ఉదాహరణకి చూసుకుందాం, మీరు దీపావళి సమయంలో ఫైర్ వర్క్స్ అమ్ముతూ ఉంటే మీరు నార్మల్ ట్యాక్స్ పరిధిలో వచ్చే వ్యక్తిగా పేర్కొనబడతారు. కాబట్టి ఈ సందర్భంలో మీరు మొత్తం ఆదాయంతో సంబంధం లేకుండా నార్మల్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ప్రయోజనాల కోసం వ్యక్తుల కోసం జీఎస్టీ కోసం రిజిస్టర్ చేయాలి. నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్, నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వ్యక్తి కేటగిరీ మన దేశానికి వెలుపల ఉన్న వ్యక్తులకు వర్తిస్తుంది. ట్యాక్స్ చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ పొందిన తర్వాత మాత్రమే మన దేశంలోని నివాసితులకు పన్ను విధించిన వస్తువులు లేదా సేవలను సరఫరా చేయవచ్చు. నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వ్యక్తిగా రిజిస్టర్ చేసుకోవడానికి ట్యాక్స్ పేయర్ జీఎస్టీ రెస్పాన్సిబిలిటీ మొత్తానికి సమానమైన డిపాజిట్ను చెల్లించాలి. కాంపోజిషన్ స్కీమ్ రిజిస్ట్రేషన్. గూడ్స్ మరియు సర్వీసెస్ గూడ్స్ టర్నోవర్ 40 లక్షలకు రూపాయల ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు 20 లక్షల రూపాయలు మించితే 1.5 కోట్ల కంటే తక్కువ ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు 75 లక్షలు ఉంటే డీలర్ కాంపోజిషన్ స్కీమ్ కింద దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. సర్వీసెస్ సేవల విషయానికి వస్తే మొత్తం టర్నోవర్ 20 లక్షలు అంటే ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు 10 లక్షలు మించి ఉంటే, అది 50 లక్షల కంటే తక్కువగా ఉంటే డీలర్ కాంపోజిషన్ పథకం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పథకం కింద ట్యాక్స్ పేయర్ టర్నోవర్ పై ఒక నిర్దిష్ట రేట్ వద్ద జీఎస్టీ చెల్లించాలి. నెక్స్ట్ వచ్చేసి నో రిజిస్ట్రేషన్. ఇప్పుడు చెప్పబోయే కేటగిరీ వ్యక్తులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఆర్థిక సంవత్సరంలో మొత్తం టర్నోవర్ గూడ్స్ 40 లక్షల రూపాయలు అంటే ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు 20 లక్షలు లేదా సర్వీసెస్ 20 లక్షలు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు 10 లక్షలు మించకుండా వ్యాపారం చేయాలి. కంపల్సరీ రిజిస్ట్రేషన్ నిబంధనల పరిధిలోకి రాని వ్యాపారానికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. జీఎస్టీ మినహాయింపు పొందినవారు లేదా జీఎస్టీ పరిధిలోకి రాని గూడ్స్ ఆర్ సర్వీసెస్ను విక్రయించే వ్యక్తులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. భూమి యొక్క సాగు నుండి ఉత్పత్తి చేయబడిన పంటల సరఫరా కోసం వ్యవసాయదారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఈ జీఎస్టీ రిజిస్ట్రేషన్ రకాలు వ్యాపార స్వభావంపై ఆధారపడి ఉంటాయి. సో చూసారుగా, మీరు కూడా బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నట్లయితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పొందాలి అని గుర్తుంచుకోండి. మరియు ఈ జీఎస్టీ గురించి కంప్లీట్ గైడ్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోను చూడండి. మరియు ఈ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు మీకు ఏవైనా సందేహాలుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వివరాల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. ఎందుకంటే ఈ యాప్లో 900కు పైగా కోర్సెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్.
మరి ఇంకెందుకు ఆలస్యం, ఎప్పుడే డౌన్లోడ్ చేసుకుని ఫ్రీడమ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది.